ఆ పేరు పెద్దగా అబ్బినట్టుగా లేదు, సూట్ అయినట్టుగా లేదు. ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు వస్తున్నా మీకోసం అంటే. దాని బదులు బ్రహ్మాండంగా చస్తున్నా కుర్చీ కోసం అని పెట్టుకుంటే చాలా చక్కగా అద్భుతంగా అతికినట్టుగా ఉంటుంది. పాపం ఈ లేటు వయసులో ప్రజల మీద ఘాటు ప్రేమను చూపెడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి కాళ్ళు బొబ్బలెక్కుతుంటే ఇదవుతుంటే అదవుతుంటే కూడా నడుస్తా ఉన్నారని చూస్తా ఉన్నాం వార్తా మాధ్యమాల్లో. అందుకే కుర్చీ కోసం ఆయన పడుతున్న తాపత్రయాన్ని ప్రజలు గుర్తించాలంటే మరి చస్తున్నా కుర్చీ కోసం అని పెట్టుకుంటే చాలా సబబుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇంకో మాట, ముఖ్యమంత్రి గారు ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నామని చెప్పినట్టుగా నేను కూడా వార్తాపత్రికలు చూసా ఈరోజు ఉదయం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ప్రజలకు ప్రతినిధిగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా, చంద్రబాబు నాయుడు గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇంకెవరైనా కాదు, ఒకవేళ ఏదైనా విచారణను ఎదుర్కోవాల్సి వస్తే సిబిఐ విచారణే కావచ్చు, జ్యుడిషియల్ విచారణే కావచ్చు, ఇంకే విచారణ కావచ్చు, దాచేదేమీ లేకపోతే భయపడ్డం ఎందుకని అడుగుతాం. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోయింటే ఇలా నా 9 ఏళ్ల పాలనను గుర్తు తెచ్చుకోండి, అంతకంటే అద్భుతమైన పాలన అందిస్తానంటూ చస్తున్నా కుర్చీ కోసం యాత్రలో తిరుగుతా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి భయపడేది ఎందుకని అడుగుతా ఉన్నాం. ఒకవేళ నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోయింటే భయపడే అవసరం ఏముంది? విచారణకు సిద్ధపడాలి, ముందుకు రావాలి. ఇంకొక మాజీ ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు అందరికంటే ఎక్కువ పనిచేసిన ముఖ్యమంత్రిగా, 9 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు పారదర్శకంగా ముందుండి విచారణను స్వాగతించి కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోకుండా విచారణకు పూర్తిగా సహకరిస్తే ప్రజలు నమ్ముతారు తప్ప వెంటనే ఆయన విచారణ అనగానే నేను వెళ్ళి స్టే తెచ్చుకోవడం, మళ్ళీ బ్రహ్మాండంగా ఇద్దరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఈ రకమైన కార్యక్రమాలు కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా విచారణ వస్తే స్వాగతించాలి తప్ప దాన్ని తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. గ్యాప్ మా మధ్యన ఎప్పుడూ లేదు, రాదు. ఎవరైనా ఒకవేళ కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని సంస్థలు కానీ లేని గ్యాప్ ను సృష్టించే ప్రయత్నం చేసినా మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది రానివ్వం. ఉద్యమకారుల్లోని ఐక్యత విచ్ఛిన్నం కాకూడదని అసలు నిజంగా చెప్పాలంటే మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ కనుక రాజకీయ లబ్ధి మాత్రమే పొందాలన్న ఆలోచన ఉంటే తెలంగాణ ఉద్యమంతో జేఏసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం టీఆర్ఎస్ కు లేదు. కానీ జేఏసీని ఆనాడు, ఎందుకంటే ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు, అన్ని వర్గాలను కూడా పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్